రాజధాని రెండో పోలింగు కోసం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి నా ధన్యవాదాలు. రాజధాని రెండో పోలింగ్ అనేది దేనికోసం అంటే రాజధానిలో ఇప్పుడున్న ఫస్ట్ రాజధానిలో భూములు చల్లాచెదరగా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక కంప్లీట్గా ఒక పద్ధతి ప్రకారం లేవు. దానివల్ల రెండో రాజధానికి ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా కావాలా, కనీస సౌకర్యాలు కావాలా, కల్పించాలనేది అంటున్నారు. అసలు మొదటి రాజధానిలో ఆ భూములన్నింటినీ ఒక కంబైన్ ఎందుకు చేయకూడదు? వచ్చింది ప్లాట్లు, ఆ ప్లాట్లు కాగితాల మీద ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఇంకో పక్క మార్చేసి అక్కడే సౌకర్యాలు కల్పించవచ్చు కదా. ఆ మొత్తాన్ని ఒక కంబైన్ చేసేసి రాజధాని ప్లాట్లని ఆ ప్లాట్లన్నీ కూడా ఒక పక్క ఇచ్చేసి రైతులకి అక్కడే సౌకర్యాలు కల్పించి రాజధాని డెవలప్ చేయొచ్చు కదా. మరి దానికి ఎందుకు వాళ్ళు రాజధాని రైతులు కొంతమంది చెప్పేవాళ్ళు ఎందుకు త్యాగమూర్తులు కాలేకపోతున్నారు? మేము త్యాగమూర్తులని కొంతమంది రైతులు రాజధానిలో ఫస్ట్ ఇచ్చిన రైతులు చెప్తున్నారు మేము త్యాగం చేశామని. త్యాగం అంటే పాండవుల్లాగా త్యాగం కాదు, ధనుర్జులాగా త్యాగం చేయాల. భారతంలో ధనుంజయుడు త్యాగం చేశాడు. పాండవులు శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి అరణ్యంలోకి ధనుంజుడు త్యాగం ఏంటి, పాండవుల త్యాగం ఏంటి అని గుర్తు చేశాడు. అట్లా ధనుంజయుడిలాగా త్యాగం చేయాలి. అంతేగాని పక్క వాళ్ళు పొలాలు ఇచ్చేటప్పుడు ఆ రోజు పూలింగ్కి ఇచ్చేటప్పుడు ఏ దశలో అక్కడ మార్కెట్ విలువ ఉంది, దాన్ని ఎన్ని రెట్లు పెంచి ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల వాళ్ళు పూలింగ్కి ఇవ్వగలిగారు. ఇవాళ సెకండ్ పూలింగ్ పోయేటప్పుడు మార్కెట్ విలువ ఎంత ఉంది, దాన్ని ఎన్ని రెట్లు పెంచి ఇస్తాడు. కాబట్టి అన్ని రెట్లు పెంచి ఇవ్వగలుగుతానని విశ్వాసాన్ని కల్పించితే పూలింగ్కి ఇస్తాం. అది ఇప్పుడు ఆ రెట్లు పడిపోయేదానికి నష్టం జరిగేదానికి పూలింగ్ ఎట్లా ఇస్తాం? ఇప్పుడు 4 కోట్లు 5 కోట్లు ఉంది మా భూమి, రాజధాని వల్లనే రాలా, జనరల్గా వచ్చేసినాయి, విలువ వచ్చేసింది భూమికి. ఇప్పుడు ఆ 5 కోట్ల నుంచి 1 కోటి రూపాయలకి మేము ఎట్ట పూలింగ్కి ఇయటానికి సహకరించుతాం? ఇప్పుడు అక్కడ వాళ్ళకి మొదటి పూలింగ్ ఇచ్చేటప్పుడు 10 లక్షలు 20 లక్షలు ఉన్న భూమి, ఆ భూమికి ఎలా 6 కోట్లు 7 కోట్లు వస్తుంది. కాబట్టి వాళ్ళు హ్యాపీ. రెండోసారి పూలింగ్ తీసుకునే మాకు 5 కోట్ల నుంచి 10 కోట్లకి వెళ్ళాలా, కానీ 1 కోటికి వస్తుంది పూలింగ్ తీసుకుంటే. కాబట్టి మేము రాజధానికి భూమి ఇవ్వడానికి మేము ఎట్ట సిద్ధపడతాం పూలింగ్ ఇవ్వడానికి? కాబట్టి రాజధానిలో ఉన్న రైతులు వాళ్ళ పూలింగ్కి రాజధాని సౌకర్యాలు కావాలనుకున్నప్పుడు అక్కడున్న అసెస్మెంట్ని సమీకరించి అన్నీ ఒకసారి చేసి ఆ ప్లాట్లు అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోయింది, కాగితం మీద ఉన్న ప్లాట్లే. కాబట్టి దయచేసి అది చేయమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.